అందరూ ఒక్కసారి చేతులు చాచి దేవుని నామాన్ని స్తుతించుకుందాం పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవాళిని సైతాను కబంధ హస్తాల నుంచి విడిపించి దేవుని యొక్క ప్రేమను మనకు బోధించి ఆ ప్రేమ తట్టు మనల్ని ఆకర్షించటానికి ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రియులారా. మరి ముఖ్యంగా పాపములో ఉన్నటువంటి వారు, పాపానికి దాసులైనటువంటి వారు, పాపానికి బానిసలుగా ఉంటున్నటువంటి వారు విమోచన పొందాలి, విడుదల పొందాలి, రక్షణ పొందాలి, దేవుని తెలుసుకోవాలి అనే ప్రధానమైన లక్షణముతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దైవరాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఆయన ఈ దైవరాజ్యాన్ని తాను మాత్రమే స్థాపించి అలా విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. ఆయన ఆ దైవరాజ్యాన్ని ముందుకు కొనసాగించటానికి పాపులు హృదయ పరివర్తన చెందాలని, మారు మనసు పొందాలని ప్రకటించటానికి, దేవుని ప్రేమ ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రజలకు తెలియజేయటము కొరకై ఆయన 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. వారికి అధికారాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించమని ఆజ్ఞను జారీ చేశాడు. ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని స్వీకరించి ఎంతోమంది గొప్ప గొప్ప పునీతులు, మహా గొప్ప పరిశుద్ధులు ప్రియులారా ఈ శ్రీసభ చరిత్రలో కరుడుగట్టినట్టు పాపాత్ములని దేవుని వైపునకి మరల్చగలిగారు. వారిలో సుప్రసిద్ధుడు, మహాపరిశుద్ధుడు పునీత పాదువాపురి అంతోని వారు. ప్రియులారా, అన్ని వరాల కంటే కూడా పునీత పాదువాపురి అంతోని వారు పొందుకున్నటువంటి అతి గొప్ప వరం ఏమిటి అంటే, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగిస్తేనట పాపములో ఉన్నటువంటి వారు పశ్చాత్తాపముతో, కన్నీటితో అక్కడికక్కడ హృదయ పరివర్తన చెందేటువంటి వారంటండి. పరిశుద్ధులకి ఈ వరం ఉండేదండి. కొన్నాళ్ల క్రితం మన బిషప్ గారు బ్రదర్ జోసెఫ్ తంబీ గారి గురించి ప్రసంగాన్ని చెప్పుకుంటా ఆ పుణ్యక్షేత్రంలో ఈ సాక్ష్యాన్ని చెప్పారు. ఏంటంటే, బ్రదర్ జోసెఫ్ తంబీ గారు జీవించి ఉన్న కాలంలో ఆయన ఒక శుక్రవారం మధ్యాహ్నమట జపమాల చెప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడంటండి. అదే సమయంలో ఒక యువకుడు అక్కడ తారెట్లాడుతున్నాడంట, అటు ఇటు తిరుగుతున్నాడంటండి. బ్రదర్ జోసెఫ్ తంబీ గారికి కూడా ఇతరుల మనసులలో ఉన్నటువంటి దానిని చదివేటువంటి వరం ఆయనకుంది. కాబట్టి ఆయన అన్నాడట, ఏ అబ్బాయి, నీ హృదయంలో ఎటువంటి పాపపు ఆలోచనలతో నువ్వు జీవిస్తున్నావో నాకు తెలుసు. నీవు ఒక చెడు కార్యాన్ని చెయ్యాలి అని, ఒక స్త్రీతో చెడు కార్యం చెయ్యాలని, పాపము చెయ్యాలని నీవు ఆలోచన చేస్తున్నావు. అటువంటి ఆలోచనను విరమించుకో నీవు అని గట్టిగా గద్దించి ఆ కుర్రవాణ్ణి అక్కడి నుంచి పంపివేశాడట. ప్రియులారా, పరిశుద్ధులకి, ప్రియులారా, పవిత్రులకి ఒక వ్యక్తి మనస్సులో ఏముంది అని తెలుసుకునేటు వరం కూడా వాళ్లకు ఉండేది. అటువంటి వరం ప్రియులారా సమృద్ధిగా పునీత పాదువాపురి అంతోని వారికి ఉంది. ప్రియులారా, ఒకసారట వెరోనా పట్టణం, ఇటలీ దేశంలో ఉన్నటువంటి వెరోనా అనే పట్టణాన్ని ఎజ్జలినో ది రొమానో అనే నాయకుడు పరిపాలిస్తున్నాడంటండి. ఆ నాయకుడు కర్రు కట్టినట్టు నియంత, ప్రజలని కర్కశంగా పరిపాలించేవాడంటండి. వాళ్ళని హింసించేవాడట, ఇంకా కొంతమందిని చంపివేసేవాడంట, కర్కశంగా చంపివేసేవాడట. అయితే ఈ ఎజ్జలినో ది రొమానోకి ఒక మాట చెప్పటానికి కూడా ఎవరైనా భయపడేవాళ్ళు అంటండి. ఎవరు అసలు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదంటండి. ఒక రోజున
పునీత పాదువాపురి అంతోని వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడట. ఆయన ఆసనం మీద కూర్చున్నాడట. పునీత పాదువాపురి అంతోని వారట ఈ కర్కోటకుడైనటువంటి ఈ ఎజ్జెలినో దో రొమానో ముందు నిలబడి ఈ విధంగా అన్నాడట, నీవు దేవునికి ఇష్టము కానటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావు, నీవు మహాపాపివి, నీవు మారు మనస్సు పొందుకో, మారు మనస్సు పొందకపోతే నీవు నరకానికి వెళతావు, భయంకరమైన శాపానికి గురి అవుతావు, నీవు పాపాన్ని విడిచిపెట్టు, మంచి జీవితాన్ని జీవించు అని హెచ్చరించాడట. అప్పుడట పక్కనే సైనికులు రెడీగా ఉన్నారట కత్తులు పట్టుకొని. ఆ యొక్క ఎజ్జెలినో రొమానో ఆ నాయకుడు ఒక్క మాట చెబితే అంతోని వారిని చంపేద్దామని రెడీగా ఉన్నారట. అంతోని వారు ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి. పాపి మారు మనస్సు పొందాలని అంతోని వారు నిర్మోహమాటంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఆశ్చర్యం ఏంటంటే సైనికులందరూ కూడా పక్కనున్నటువంటి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క నాయకుడంట ఆ ఆసనాన్ని దిగి ఒక కుక్కలాగా అక్కడ రాయబడి ఉంటుందండి. ఏ విధముగా ఒక కుక్క అయితే ఆ మోకాళ్ళ మీద ఉంటుందో ఆ నాయకుడంట దిగి అంతోని వారి ముందు మోకాళ్ళ మీద ఉండి చేతులు జోడించి, నన్ను క్షమించయ్యా, నేను మారు మనసు పొందుతున్నానయ్యా, నేను ఇక నుండి పాపము చెయ్యను, ఇప్పటి వరకు ఉన్నట్లుగా కర్కోటకుడిగా ఒక చండశాసనుడిలాగా ఉండను, ఇక నుండి ప్రేమామయుడిలాగా మారతానయ్యా అని చెప్పాడట ఆ యొక్క ఎజ్జెలినో ద రొమానో. ఆ తరువాత పక్కనున్న సైనికులు అడిగారంట, ఏంటయ్యా నువ్వెవరికి దడవవు కదా, ఎవరంటే నీకు భయం ఉండదు కదా, ఏంటి నువ్వు ఆయన ముందు మోకాళ్ళ మీద ఉన్నావంటే, అప్పుడు అన్నాడట ఆ యొక్క ఎజ్జెలినో ద రొమానో అన్నాడట, అంతోని గారు నా ముందు నిలబడి మాట్లాడుతుంటే దేవుని యొక్క దూత నా ముందు కత్తిని చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నట్లుగా నాకు కనబడింది. నేను మారు మనసు పొందకపోతే అప్పటికప్పుడే నన్ను నాశనం వచ్చేటట్టుగా ఉంది ఆయన యొక్క వాక్యము, దేవుడే నాతో మాట్లాడినట్లుగా ఉంది, నేను ఇక మారు మనసు పొందక ఇంకేం చెయ్యాలి అని చెప్పి ఆయన హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది ఆ రోజు నుండి ప్రియులారా ఈ ఎజ్జెలినో ద రొమానో ఎప్పుడూ కూడా కర్కటగా ఉండటం కానీ కోపంతో ఉండటం కానీ ఉండకుండా దేవుని పక్షాన ప్రేమామయుడిగా మారి యేసయ్య ప్రేమను 10 మందికి చాటి చెప్పాడట. అంతోని వారిని బట్టి దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. బోధకుల యొక్క బాధ్యత ఏమిటి అంటే అంతోని వారు మాకు నేర్పించేది ప్రియులారా, మా బాధ్యత ఏంటంటే అంతోని వారు మాకు నేర్పించేది ఏమిటి అంటే పాపుల యొక్క మారు మనస్సు కొరకై మేము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని యొక్క సందేశాన్ని అందించాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చి తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? మత్తయి శుభవార్త 4వ అధ్యాయాన్ని ఒకసారి తీసుకోండి. మొట్టమొదటిసారిగా బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఈ విధంగా ఉంది ప్రియులారా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. మైకు ఉన్నవాళ్ళు యోహాను చెరసాలలో బంధించబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? 17వ వచనాన్ని చదువుకోండి. హృదయ పరివర్తనము చెందండి, పరలోక రాజ్యము సమీపించింది. ప్రియులారా, బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు యేసు ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట ఇది. హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపపడండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని వారి యొక్క పండగలో పాల్గొవటానికి మనం సిద్ధపడుతున్నాం. ఏ విధంగా సిద్ధపడాలి? ఇదిగో అంతోని వారు బోధించినట్లుగా, యేసయ్య తన యొక్క వాక్యములో చెప్పినట్లుగా హృదయ పరివర్తన చెందాలి, పాపాల కొరకే పశ్చాత్తాపపడాలి, దేవుని వద్దకు తిరిగి రావాలి, దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలి. ఇది దేవుని యొక్క కోరిక. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మాత్రమే కాదు, బాప్తిస్మ యోహాను గారు కూడా పలికినటువంటి మాట ఇదే. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పండగ దగ్గరకు వస్తుంది, అంతోని వారి పండగ దగ్గరకు వస్తుంది.
మనకు మనంగా ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలో ఏమైనా పాపం దాగి ఉందా? నాలో ఏమైనా చెడు దాగి ఉందా? ఒకవేళ ఇప్పటికే పాప సంకీర్తనం చేసుకునేటువంటి అవకాశం దొరికినట్లయితే పాప సంకీర్తనం చేసుకున్నటువంటి వారు మంచిది. లేనటువంటి వారికి నేను మీ విచారణ గురువుని రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు కానీ ఎల్లుండి కానీ, ఒకవేళ ఇప్పటి వరకు అవకాశం లేకపోతే ఉంటే చాలా మంచిది, ఇప్పటికే ఉన్నట్లయితే మంచి పాప సంకీర్తనము చేసుకొని పండగలో పాల్గొవాలి. కారణం ఏంటంటే ప్రియులారా, మనం మన పాపాన్ని తొలగించుకోకపోతే, మన చెడుని మనం తొలగించుకోకపోతే, మనం పండగ చేసుకున్నప్పుడు, ఆ పూజల్లో పాల్గొన్నప్పుడు ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క దీవెన మన మీదకి రాకుండా మన పాపమే మనకు ఒక అడ్డుగోడగా నిలబడుతుందండి. ప్రయోజనం శూన్యమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోరిక ఏంటంటే తప్పిపోయినటువంటి వాడు తిరిగి రావాలి, దూరమైనటువంటి వాడు దగ్గరికి రావాలి, దేవుని చెంతకు తిరిగి రావాలి. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఇళ్లల్లో ఈ మధ్యలో కేకులు కోసుకోవటం ఎక్కువైందండి. ఏం కోసుకోవటం? కేకులు. దేనికి కోస్తారు కేకులు? చెప్పండి గట్టిగా. పుట్టినరోజుకండి. బర్త్డే. ఏటికండి? బర్త్డేకి. ఇంకా దేనికి వస్తారు? యానివర్సరీ. మ్యారేజ్ యానివర్సరీ. కేక్ కోసినప్పుడు ఎలా ఉంటారు? మొహాన్ని నల్లగా మొహం పెట్టేసి కోస్తారా, లేకపోతే ఎలా కోస్తారు? పండగ చేసుకుంటారు, ఆనందం దొరుకుద్ది అక్కడ. పరలోకంలో కూడా అంట కేకులు కోసుకుంటారంట. పరలోకంలో కూడా అంట ఏం చేస్తారు? కేకులు కోసుకుంటారంటండి. నేను నిజమే చెప్తున్నానమ్మా, అటు చూడమాకమ్మా, నిజమే చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా. పరలోకంలో కూడా కేకులు కోస్తారంటండి. ఒకసారి వాక్యాన్ని చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని. అట్లే పశ్చాత్తాపం అవసరము లేని, అట్లే హృదయ పరివర్తనము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందము ఎక్కువ పండగలు జరుగుతాయి అంటండి. పరలోకంలో ఏం జరుగుతాయి అంట? పండగలు జరుగుతాయి అంట, ఆనందాలు వస్తాయి అంటండి, సంతోషం జరుగుద్దంటండి. ఎప్పుడు? మనలో ఒకవేళ ఎవరైనా పాపముతో ఉంటే, మారు మనసు పొందినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి దేవా నేను పాపిని అని చెప్పినప్పుడు పరలోకంలో ఏం జరుగుద్దంట? పండగ జరుగుద్దంటండి. పరలోకంలో ఏం జరుగుద్దంట? పండగ జరుగుద్దంటండి. ఈ రోజున నీవు ప్రశ్నించుకోవాలి, నీ వలన నీ జీవితాన్ని చూసి దేవుడు సంతోషించాలా, దేవుని యొక్క దూతలు సంతోషించాలా, బాధపడాలా? ఆత్మపరిశీలన చేసుకో. ప్రియులారా, ఆదిలో దేవుడు మానవుని కలుగజేసినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు దేవుడు మానవుని కలుగజేసినప్పుడు దేవుడు సంతోషించాడు. నా రూపములో నా ఆకారములో మానవుడు కలుగజేయబడ్డాడు అని సంతోషపడ్డాడు, ఆనందించాడు, పండగ చేసుకున్నాడు. మనం చదువుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనములో అది దేవునికి చాలా ఆనందము కలిగించిందంటండి. ఎప్పుడు? దేవుని మానవుని తన ఆకారములో కలుగజేసుకున్నప్పుడు. కానీ అదే దేవుడు ప్రియులారా బాధపడటం ప్రారంభించాడు, కన్నీరు కార్చటం ప్రారంభించాడు. ఎప్పుడు? మానవుడు పాపము చేసినప్పుడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివినట్లయితే అక్కడ మనకి చాలా స్పష్టంగా వాక్యము తెలియజేస్తుందండి. భూమిపై గల మానవుడు పరమ దుష్టులైపోయిరి. ఏమైపోయారంటండి? పరమదుష్టులైపోయి. మానవుడట పరమదుష్టులైపోయారంటండి, పాపములో నిండిపోయారంటండి. మానవులు పాపముతో నిండినప్పుడు దేవుడు ఎలా ఫీల్ అవుతాడో చూడండి, చదవమ్మా. వారందరూ చెడ్డ పనులు చేయవలననే తలంచుచుండిరి. ఇది చూచి వినండి జాగ్రత్తగా, అందరు దయచేసి వినండి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపము చెందాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ రోజున మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు నన్ను చూచి నిన్ను చూచి సంతోషించాలనుకుంటున్నారా, లేకపోతే సంతాపం చెందాలనుకుంటున్నారా? సంతాపం ఎప్పుడు తెలియజేస్తామండి? మనం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు. మనం పాపము చేసినప్పుడు ఆత్మీయంగా చనిపోతాం.
పాపం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మీయంగా చనిపోతాం. కాబట్టి దేవుడు మనం పాపం చేసినప్పుడు సంతాపం వ్యక్తం చేస్తున్నాడు. ఈ రోజున ప్రశ్నించుకోవాలని మనల్ని మనం చూసి, దేవుడు నన్ను చూసి సంతోషించాలనుకుంటున్నానా లేకపోతే సంతాపం చెందాలనుకుంటున్నానా? చెప్పండి. దేవుడు నిన్ను చూసి సంతోషించాలనుకుంటున్నారా, సంతాపం చెందాలనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి. మరి సంతోషించాలంటే మనం ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి, చెడు కార్యాలని విడిచిపెట్టాలి. మనం ఎప్పుడైతే ఆ కార్యాన్ని చేస్తామో, వాక్యం ఏమైనా చెప్తుందంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, హృదయ పరివర్తనం అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉంటుంది. ప్రియులారా, మీరందరు నా కళ్ళు చూడండి. ముగింపుగా అంతోని వారు మిమ్మల్ని చూసి నవ్వాలనుకుంటున్నారా, బాధపడాలనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి. అంతోని వారు ఈ కేసరపల్లి విచారణని, లేకపోతే ఒక్కొక్క బిడ్డని చూసి మీ కళ్ళు ముసిముసులు నవ్వులు నవ్వి మీకు దీవెనలు ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే బాధపడి నా పేరేం వీళ్ళ విచారణకి పేరు పెట్టుకున్నారు, ఈ విచారణకి నా పేరు పెట్టుకున్నారు. ఈ మధ్యలో ఈ ప్రాంతంలో అంతోని వారి పుణ్యక్షేత్రం మీదేనండి. ఆయనేం అంతోని వారి భక్తుడు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. మీ ఫాదర్ గారు ఎప్పటి నుంచో అంతోని వారి భక్తుడు. దేవుడు అది చూశాడేమో, అందుకే భైరవపట్నం నుంచి లాక్కొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ అంతోని వారి భక్తుడు కాబట్టి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో అంతోని వారు మనల్ని చూసి సంతోషపడి మనకి దేవుని వద్ద నుండి వరాలు తీసుకురావాలనుకుంటున్నామా, లేకపోతే మనల్ని చూసి బాధపడి నా పేరు పెట్టుకున్నారు కానీ విచారణకి, నాలాగా జీవించటల్లా పవిత్రంగా అని అనుకోవాలనుకుంటున్నామా? మన చేతుల్లో ఉంది బిడ్డలారా. ఆ అంతోని వారు సంతోషపడి మన కొరకై ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసి అద్భుతాలు మనకి తేవాలి అంటే మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని, అంతోని వారు ఇష్టపడేది, దేవుడు ఇష్టపడేది, మన పాపాన్ని విడిచిపెట్టాలి, చెడుని విడిచిపెట్టాలి, చీకటి కార్యాలను విడిచిపెట్టాలి. దేవునికి సంతోషదాయకమైనటువంటి కార్యాలు మనం చెయ్యాలి. ఈ రోజున మనం ఒక బలమైన తీర్మానం చేద్దాం. ఒకవేళ ఇంకా మనలో ఏదైనా చెడు కార్యాలు ఉన్నట్లయితే దేవుని వేడుకుందాం. పునీత అంతోని వారా, మాకు శక్తినివ్వయ్యా, మా కోసం ప్రార్థన చెయ్యయ్యా, మా శక్తి మాకు చాలదయ్యా. నువ్వు జీవించినప్పుడు ఎంతోమంది పాపాత్ములు మారు మనసు పొందడానికి నువ్వు సహాయం చేసావయ్యా, మాకు కూడా సహాయం చేయయ్యా. మేము కూడా నీలాగా పరిశుద్ధంగా మారడానికి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారడానికి మా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని అంతోని వారిని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మహా గొప్ప పునీతుడు, నీ భక్తుడు, నీ యొక్క వరాలను మా కొరకే తీసుకొని వచ్చి మోసుకొని వచ్చేటువంటి నీ ప్రియమైనటువంటి అపోస్తులుడైనటువంటి అంతోని వారిని మా విచారణ పాలక పునీతునిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా అంతోని వారా, మా కోసం ప్రార్థించండి అయ్యా. మాలో ఉన్న ముఖ్యంగా చెడు పాపాలను మేము విడిచిపెట్టడానికి మాకు శక్తినివ్వమని దేవుని సన్నిధిలో మా కోసం ప్రార్థించయ్యా. నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, నీ మధ్యస్థ వేడుదల ద్వారా మా కొరకు ప్రార్థన చేసి మా విచారణ ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారడానికి మా కొరకై వేడుకోయ్యా. ఈ కేసరపల్లి విచారణ ఒక మహాపరిశుద్ధమైన పుణ్యక్షేత్రంగా మార్చయ్యా. ఎంతో మంది బిడ్డలు ఇక్కడికి వచ్చి నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలు పొందుకునేలాగా మార్చమని, మా కోసం వేళలా దీవించమని, మరి ముఖ్యంగా ఈనాడు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఓ యేసు రాజా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచమని, కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని, రానున్నటి మా విచారణ పండుగను దీవించమని, సంతోషదాయకంగా ఆనందంగా అందరం కలిసి కట్టిగా ఒక కుటుంబముగా అంతోని వారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకునే దీవెన మా విచారణకి, మా విచారణ గురువులకి, సంఘ పెద్దలకి, మరిదల సభ్యులకి, యవన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, వృద్ధులకి, వివాహం చేసుకున్నటువంటి వారికి, సంటి బిడ్డలకు అందరికీ కూడా సమృద్ధిగా దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.